హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుందో ఆ ఎఫెక్ట్ అనేది మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే చెప్పాలి. మెయిన్ గా తెలంగాణలోని హైదరాబాద్ లో మరీ ఎక్కువగా ఉంది. మీకు పరిస్థితి చూస్తుంటే అర్థమవుతుంది. ఒకవైపు గ్యాస్ కొరతలు, మరోవైపు పెట్రోల్ కష్టాలు. ఈ రెండు కష్టాల మధ్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మీరు ఒకసారి విజువల్ లో చూసుకోవచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లైన్ అనేది ఉందో. ఒకవైపు వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ చూసుకుంటే మీరు వాగ్వాదం జరుగుతుంది ఒక చోట. సో ఇలాంటి కష్టాల్లో హైదరాబాద్ లో అసలు ఎలా నివసించడం, ఎలా తట్టుకోవడం, ఇవన్నీ పరిస్థితులని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. స్టాక్ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి లోపలికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది వారి మాటలో తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, యుద్ధం కారణంగా ఎందుకు ఇలాంటి ప్రభావం పడుతుందనేది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. పదండి. మోతినగర్ నార్మల్ గా అంటే పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారా, లేకపోతే భయపడి అయిపోతుందని? నార్మల్ గా వచ్చాను, నిజంగా అయిపోయింది కాబట్టి వచ్చా. చూస్తే అనవసరంగా ఇది అంత పానిక్ అనిపిస్తుంది. ఆల్రెడీ స్టాక్ ఉంది, మా ఫ్రెండ్ ఆల్రెడీ పెట్రోల్ బంక్ లో జాపిస్తాడు, అతను అడిగినా అట్లాంటిది ఏం లేదన్న. స్టాక్ అయిపోయినా స్టాక్ వస్తుంది మళ్ళీ. జనాలు అనవసరంగా భయం బతులు అవుతున్నారు. అట్లాంటిది ఏం లేదు, న్యూస్ లో కూడా ఏం చెప్పలేదు. ఇక పెట్రోల్ బంక్ లో నో స్టాక్ కూడా ఏం పెట్టలేదు కదా. జస్ట్ ఏంటంటే అయిపోతే ముందు ముందు ఏమవుతుంది అని చెప్పి భయంతో వచ్చున్నారు అంతే. అంత చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టారు కదా బోర్డ్స్. ఏమో నేనే చూడలేదు మరి, చెప్తున్నారు. ఏమో మరి. అంటే కొన్ని చోట్ల దొరికేది అంటే డబల్ తీసుకుంటారు కదా మేడం, అయిపోతాను ప్యానిక్ తో వస్తారు. 1 లీటర్ కొట్టేది 5 లీటర్ తీసుకుంటారు, నిజంగా అయిపోతాయి అప్పుడు. మరి కొందరు క్యారీ చేసుకుంటారు మళ్ళీ డబ్బాల. అది మళ్ళీ క్యారీ చేయడం వల్ల దాని కూడా హార్మ్ఫుల్లే కదా. మధ్య ముందే హీటు, ఎండాకాలం చెప్పలేం ఏమన్నా అవ్వచ్చు. అంటే రేట్లు కూడా పెంచేస్తారు అని అది కూడా ఏమో పెంచుతా. ఇప్పుడు అది హైదరాబాద్ తప్పదు మేడం, ఎంత పెంచినా. అంటే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇట్లా భయపడే పరిస్థితులు వచ్చినాయి. సో దీని మీద ఏం చెప్తారు? భయపడినా ఏం చేసినా జనాలు రెగ్యులర్ గా కంపల్సరీ తప్పదు మేడం. ఓకేనా, ఇది పని లేనిది నడవదు. ఓకేనా, సో కంపల్సరీ ఎంత పెంచినా కూడా. అంటే చెప్పినా కూడా వినని పొజిషన్లు ఉన్నారు కదా వీళ్ళందరూ. ఎవరు ఇప్పుడు ఈ క్యూ లైన్లు ఇవన్నీ చూస్తే తెలుస్తలేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇట్లా క్యూ కట్టి మరి ఇవన్నీ కొట్టించుకుంటారు కదా. ఇట్లా వినకపోతే మనం ఏం చేయలేం. ఇక వినకపోతే ఇట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక ఎండాలి అనవసరంగా. ఆఫీస్ లో కానీ డ్యూటీకి లేట్ అయిపోతా, అందరికి చాలా ప్రాబ్లమే కదా. ఇప్పుడు నాకు నిజంగానే నాకు అయిపోయింది. కొందరికి ఫుల్ హాఫ్ ట్యాంక్ ఉన్నా కూడా వస్తున్నారు కొందరు, ఎందుకంటే రేపటికి ఆలోచించుకొని అట్లా. నానడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా చూడు, నాకు మొత్తానికి అయిపోయింది. యాక్చువల్లీ ఇంటికి వెళ్దామన్నా కూడా లేదు. అంత జనాలు భయం మాత్రం అంత ప్యానిక్ అవుతుంది అంతే, అంత మించి ఏం లేదు. ఆల్రెడీ నాకు ఒక ఫోటో కూడా వచ్చింది, ఏది మన ప్రెస్ నోటు. అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి. అంటే మీ దాంట్లో పెట్రోల్ ఉందా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీరు భయపడొచ్చారా? లేదు, మాక్సిమం పెట్రోల్ అయిపోయింది. ఇవాళ పెట్రోల్ కొట్టేకున్నా అనుకున్నా, కానీ బయట ఏంటంటే టాక్ పెట్రోల్ లేదని. అది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి కొరత లేదు అని చెప్పింది కదా, ఎందుకు ఇలా భయపడుతున్నారంటారు? మన ఇండియన్ సైకాలజీ అదే కదా, ఒక్క మాట తెలిస్తే మొత్తం ఏది లేదని అదే చేస్తారు మనలు. యాక్చువల్ గా పెట్రోల్ స్టార్టేజ్ లేదు, ఒక రూమర్స్ అంతే. చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్స్ పెడుతున్నారు, స్టాక్ ఉన్నా కూడా పెడుతున్నారని ఒక వాదన వినిపిస్తుంది. దీనికి ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేరు కదా. మెల్లగా ఒక 1 hour 2 hours ఆగేస్తే పెట్రోల్. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఇదే రిపీట్ అయింది సేమ్, అప్పుడు కూడా పెట్రోల్ దొరికింది. ఇప్పుడు గ్యాస్ లేదన్నారు, గ్యాస్ వస్తుంది కదా మనకి. ఇవన్నీ కొంచెం రూమర్స్ స్ప్రెడ్ చేసుకొని ఒకళ్ళు టెన్షన్ పడి రావడం తప్ప దాని నుంచి ఏం లేదు. ఇప్పుడు భయపడుతున్నారు కదా చాలా మంది, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇట్లా ఈ సిచ్యువేషన్ గురించి భయపడడానికి అసలు ఏం లేదు. మోడీ ఉన్న రోజులు అయితే మనకి ఎలాంటి భయం లేదు. మోడీ ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి టెన్షన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ ఇష్యూ వల్ల నార్మల్ గా పేషెంట్స్ తీసుకుపోవడం ఇబ్బంది అవ్వట్లేదు? చాలా ఇబ్బంది అవుతుంది. పెట్రోల్ కూడా గంటలు ఇక్కడ వెయిట్ చేయడం వల్ల పేషెంట్లను తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు ఉన్నాయి, పెట్రోల్ లేదని చెప్తున్నారు. సో దీని మీద ఏం చెప్తారు మీరు? ఉన్నా కూడా లేదని చెప్తున్నారు కదా. దీన్ని వాళ్ళు చెప్తున్నారు కానీ లైన్లు కడుతున్నాం, పొద్దున్న నుంచి లైన్ కడుతున్నాం. మార్నింగ్ 10కి వచ్చాం మేము, ఇక్కడ 2 hours అయిపోతుంది. పేషెంట్ ఎప్పుడు తీసుకెళ్ళాలో తెలియట్లేదు. ట్యాంకులు ఫుల్ చేస్తాం, సరిపోవట్లేదు పెట్రోల్. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఇలాంటి ప్రాబ్లం లేదు, షార్టేజ్ ఏం లేదు, ఇట్లా ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు? పబ్లిక్ భయం వల్ల జరుగుతుంది. ముందు చాలా భయపడి అది ముందు దొరకదేమో అని అందరు ఇట్లా ప్రజలు చాలా భయపడి జరుగుతుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం, ఎండలో తిరుగుతున్నాం. ఇక్కడనే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్ కన్నా కొంచెం
వేరే బంకులలో జల్దీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కొంచెం హ్యాపీగా ఫీల్. అదే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్తారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు అంబులెన్స్ పరిస్థితి వేరు, నార్మల్ వెహికల్స్ వేరు కదా. అంబులెన్స్ మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సరే ఇప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చెప్పినా కూడా ఇట్లా భయపడి పెట్రోల్ బంక్ల చుట్టూ తిరగడం, క్యూ లైన్లు కట్టడం దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇది సోషల్ మీడియాలో కొంచెం వైరల్ కావడం వల్ల పబ్లిక్ అంతా పానిక్ అయినరు. ఈ బంక్ లో 23,000 లీటర్లు ఉంది, ఆల్రెడీ 15,000 లీటర్లు డౌన్లోడ్ అవుతుంది. కాబట్టి ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు, ఇదంతా రూమర్. ఓకే, అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ పెట్టారు, స్టాక్ ఉన్నా కూడా ఇవ్వట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాంటిది ఏం లేదు, ఓకే సఫిషియెంట్ ఉంది. ఓకే, నార్మల్ వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు అంటే? వీళ్ళకి అవేర్ చేస్తున్నాం మేము, ఆల్రెడీ స్టాక్ ఉంది, డోంట్ వరీ అని చెప్తున్నాము. అయినా వినట్లేదు. ఆ రూమర్స్ కొంచెం పబ్లిక్ ఇంకొంచెం రూమర్స్ అవేర్ చేస్తున్నాం. అంటే మోడీ నోటి నుంచి వెళ్ళి లాక్ డౌన్ అనే పదం వచ్చింది కాబట్టి సో ఇట్లా భయపడుతున్నారు. అలాంటిది ఏం లేదండి. బీపీసీఎల్ నుండి ఇప్పుడే 15,000 లీటర్స్ వచ్చింది, ఆల్రెడీ 23,000 లీటర్స్ ఉన్నది. ఆల్రెడీ బీపీసీఎల్ చెర్లపల్లి నుండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉన్నది. పబ్లిక్ కొంచెం పానిక్ అయ్యి ఇలా చేస్తున్నారు, ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి వచ్చారా? ఇక్కడనేనా? అంటే పెట్రోల్ అయిపోతుందని భయంతో వచ్చారా లేకపోతే? ఎందుకు అయిపోతుంది కానీ అన్ని ఫంక్షన్ బంద్ ఉన్నాయి. ఓకే. అంటే చాలా చోట్ల బందులు ఉన్నాయి కదా. బల్కంపేట బంద్ ఉంది, ఎర్రగడ్డ బంద్. ఎందుకంటారు? ఎందుకంటే మనకేం తెలుసు, అది సెంట్రల్ గవర్నమెంట్ ది. అంటే ఇంత రష్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తలేదు? ఎవరు బాధ్యత వాళ్ళకు పడవ. అంటే భయంతోనే కదా. ఎవరితో కదా మరి, అంతే కదా, అంతే కదా. ఎవరితోటి. అంటే ఎంత టైం అవుతుంది మీరు వచ్చేకాడికి? 20 minutes అయింది వచ్చి. చాలా చోట్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నారు, అంటే స్టాక్ ఉన్నా కూడా దీనిపై ఏం చెప్తారు? మనకి ఏం చెప్పలేము, మనకి వాళ్ళ ప్రాబ్లం, మనం ఏం చెప్పలేము. నార్మల్ గా ఇదే రూట్ లో వెళ్తా ఉంటారా అంటే ఈ పెట్రోల్? ఓకే. అంటే లాక్ డౌన్ అని కూడా చెప్తున్నారు కదా, దీని మీద ఏం చెప్తారు? మనం ఏం చెప్పలేము, అది మోదీ ఇష్టం, అది మనం చెప్పలేము. మార్నింగ్ నుంచి ఎన్ని బైక్లు ఫిల్ చేశారు? అన్ని ట్యాంకులే అన్ని ఎన్ని వరకు? 300-400. ఓకే, 300-400 400 బైక్స్. అంటే నార్మల్ గా మీకు ఇబ్బంది అవ్వట్లేదా? చాలా ఇబ్బంది అవుతుంది కదా, మామూలుగా ఇబ్బంది. ఎప్పటి నుంచి ఇది ఇట్లా? ఎప్పటి నుంచి అవుతుంది ఇట్లా? అంటే నిన్న నైట్ నుంచా? నైట్ నుంచి. ఓకే. పెట్రోల్ లేదు అనే వార్తలు వస్తున్నాయి కదా, సో దానికి భయపడొచ్చారా లేకపోతే నార్మల్ గా వచ్చారా? 50% భయపడి 50% నార్మల్. అంటే పెట్రోల్ ఉందా మీ బండ్లో? కొంచెం ఉంది, స్టిల్ మేబీ దొరకకపోవచ్చు అని చెప్పి వచ్చి. అంటే సోషల్ మీడియా ద్వారానే చూసి భయపడి వచ్చారు అంటే ఎవరైనా కూడా, మీరని కాదు ఎవరైనా? మోస్ట్ ప్రాబబుల్. ఓకే. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా అంటే ఎలాంటి కొరత లేదు, మనకు షార్టేజ్ ఏం లేదు, మనకు అవైలబుల్ లో ఉంది అని, ఎందుకు ఇలా భయపడుతున్నారు అంటారు? ఎంత చెప్పినా కూడా భయం అయితే నార్మలే కదా, సో ముందు జాగ్రత్త కోసం అని చెప్పి. లాక్ డౌన్ అని కూడా వినిపిస్తుంది మాట. అంటే మోడీ గారు కరోనా టైం లాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నారు కానీ లాక్ డౌన్ వేస్తానైతే చెప్పలేదు కదా, ఎందుకు ఇంత భయం అనేది వస్తుంది? ఫ్యూచర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, సో మేబీ రావచ్చేమో అని చెప్పాను. అంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు పెట్రోల్ లేదని దాంతో వచ్చారా లేకపోతే నార్మల్ గా మీ నార్మల్ అయిపోయింది? ఓకే. అంటే ఇప్పుడు ఫేక్ వార్తలన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి కదా, దీనిపై మీరు ఏం చెప్తారు? ఫేక్ అంటే తప్పదు, ఫేక్ అంటే నమ్మాలి అంతే. అంటే ఫేక్ అని ఎందుకు అంటున్నా అంటే ఫేక్ అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా ఆల్రెడీ అని. గవర్నమెంట్ అంటే మన సేఫ్ మనం ఉండాలి, ఓకే. ఇంకోటి ఏం లేదు. గవర్నమెంట్ చెప్తే మరి ఎందుకు జరుగుతా ఉంది? అంటే మీరు ఎప్పటి నుంచి ఇప్పుడే వచ్చారా మీరు? అదిగో నుంచోండి. ఓకే. ఎంత టైం అవుతుంది? ఒక 20 minutes అవుతుంది. అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? బోరాండ్ అక్క మాది. అంటే పెట్రోల్ లేదనే భయంతోనే వచ్చారా లేకపోతే నార్మల్ గా? లేదక్క, ఏదో భయంతో వచ్చినాం. పెట్రోల్ ఉందంట కానీ మొత్తం మీద ఒక్కోటి స్టార్ట్ చేయడం వల్ల అందరూ వైరల్ అయిపోయింది. ఇంకా అరే జల్లి ఓపించుకో రేపటి నాడు లాక్ డౌన్ అంటారు మోడీ సార్, అట్లానే వచ్చినాం అందరం. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా అట్లాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఏదో ప్రజలను చూస్తే భయం ఆటోమేటిక్ వస్తుంది అక్క. అట్లా మన సేఫ్టీకి మనం రేపటి నాడు ఎమర్జెన్సీ కూడా పెట్రోల్ ఉంటుంది. ఇట్లా భయపడిపోతున్నంత వరకు భయపెట్టిస్తూనే ఉంటారు కదా, సో మనలాంటి యువత చెప్పాలి కదా అంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఇట్లా భయపడొద్దు అని. మీరే భయపడితే ఎట్లా? ఇంకా మా సేఫ్టీ ఉంటుంది, ఇంట్లో ఓపించుకొని దారా రేపటి నాడు ఏమన్నా ఎమర్జెన్సీ కానీ అట్లా వచ్చినాం. అంటే చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతున్నారు, సో దీని మీద ఏం చెప్తాను? వాళ్ళకి దొరికిందే మోక, పైసలు గుంజాలంటే ఇది ఒకటే వాళ్ళకి, అందుకే ఇంకా స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు. స్టార్ట్ అవి మా అల్లపూర్ లో కూడా గట్లనే పెట్టిండు, రంజాన్ మొత్తం బంద్ చేసిండు, ఇప్పుడు అట్లనే పెడుతుండు.
రేట్లు కూడా పెంచుతామంటున్నారు, సో దీని మీద రేట్లు ఇంకా పెంచితే ఇంకా ఏం చేస్తాం అక్క, వాళ్ళ రేట్లు పెంచారు, జీతాలు పెంచాడు గవర్నమెంట్ అయితే. ఫస్ట్ జీతాలు పెంచే రేట్లు పెంచితే మంచిగా ఉంటుంది అక్క. సో వార్ మీద నీ ఉద్దేశం ఏంటి? వార్ ఆగాలనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు మనకైతే భయం లేక సుకున్నాం అంట మోడీ సార్ దయ. రేపటి నాడు మన జోలికి వస్తే అప్పుడు మనం చూసుకుందాం అంటున్నాక. అంటే ఇప్పుడు ఆ యుద్ధం వల్లనే కదా మనకి గ్యాస్ కష్టాలు గానీ పెట్రోల్ కష్టాలు గానీ. ఇప్పుడు మనం ఒక మాట చెప్తే వాళ్ళు ఆపరాక, అది పెద్ద పెద్ద యుద్ధాలు, మనం ఒక్కటి చెప్తే అది మొత్తం అయిపోదు, ఇంకా అయ్యేదేదో అయితే మనం ఏం చేయలేం, మన ప్రయత్నం మనం చేద్దాం అంటున్నాం. సో నువ్వు గవర్నమెంట్ కి ఏం చెప్తావు? ఇంకా ఏదో వాళ్ళ షార్టేజ్ మనం ముందే మొత్తం రెడీ పెట్టుకోవాలి రేపటి నాడు ఎమర్జెన్సీకి అని చెప్తున్నా, మొత్తం స్టోరేజ్ ఏమున్నా. అంటే వాళ్ళని ఏం చేయమని చెప్తున్నావు? వాళ్ళకి ఇంకా ఏదో ఇప్పుడు మోడీ సార్ కూడా ఏం చేయలేడు, ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేది. ఇప్పుడు చూస్తే మన శత్రువులు అవుతారు, వాళ్ళు సపోర్ట్ చేసేడే లేట్ గట్లనంతా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారండి? బల్కంపేట్. ఎందుకు ఇలా అంటే పెట్రోల్ కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు? అంటే పానిక్ అయ్యా, అంటే భయపడా లేకపోతే ఎలా? భయం ఏముంది మేడం, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాట అవుతుంది. ఆయన ట్రంప్ ఆయన చేసినందుకు ఇది అంతా కొట్లాట పంచాయతీ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి చూసి వచ్చారు? అంటే ఇట్లా పెట్రోల్ గురించి వార్తలు ఎక్కడి నుంచి చూసి వచ్చారు? మేము న్యూస్ చూస్తా ఉంటాం మేడం, ఓకే. న్యూస్ చూస్తాం, ఇది చేస్తాం. కాకపోతే ఏంటంటే ట్రంప్ వల్ల మాకు ఇది ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అంటే ప్రభుత్వం చెప్తుంది కదా పెట్రోల్ కి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. నేను ఈ రోజు పొద్దున చూసిన న్యూస్, ఆయన ఇరాన్ అయినా చెప్పినాడు అమెరికాకి, నువ్వు నా మీద ఒక్క మిసైల్ అయ్యి నేను ఏముందో నేను నీకు చూపిస్తా, దాని తర్వాత నువ్వు చూడు అన్నాడు. అगर ఆయన వేసినాడు అంటే మాత్రం మొత్తానికి రాకుండా బంద్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మీకు ఆల్రెడీ పెట్రోల్ డీజిల్ ఇదేంటి ఉందా ఆల్రెడీ మీకు? కొంచెం ఉంది. ఇప్పుడు లైన్ లో పెట్టుకొని ఎంత గంటన్నర 2 గంటలు అయింది, ఇక్కడనే మాకు ఇది అయిపోయింది. మోడీ సార్ ఉన్నందుకు కొంచెమన్నా ఇదన్నా దొరుకుతుంది, కానీ బయట అయితే ఇంకా. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అవుతుంది. సో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి అంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏం చేయాలి అంటే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ బస్సు బంద్ చేసినాడు, జర ఇప్పుడు కోలుకుంటున్నాం. ఆయన కొన్ని బస్సులు అది ఏంది టికెట్ పెట్టినాడు, ఇప్పుడు మేము జర మంచిగా అవుతున్నాం అనే టైంలో ఈ పరిస్థితి వచ్చింది. మాకు అది రావద్దంటే జర మాకు డీజిల్ దొరికితే మాకు దేవునికి అదే మొక్కుతున్నాం. ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు, మరి లాక్డౌన్ అయితే మా పిల్లలు మా బతుకు ఏంది? అది నేను ఆటో నడుస్తున్నా, ఇల్లు నడుస్తుంది. అంటే నార్మల్ గా పెట్రోల్ అయిపోతుందనే భయంతోనే వచ్చారా? అదే ప్రాబ్లం. మీ బండిలో ఉందా పెట్రోల్? లేదు, అయిపోయింది. ఓకే. దాని గురించే వచ్చాము. అంటే ఏంది ఇంత ప్రాబ్లం ఎందుకు అసలు? ఏంటంటే స్టాక్ పెట్టుకోవాలి, ఇబ్బంది. ఇప్పుడు కొంతమంది సీనియర్ ఉంటాడు, నేను 70 ఏళ్ళు ఉన్నా, కాలు ఆపరేషన్ చేసుకున్నాను నడవడానికి. మెల్ల వచ్చిన ఇట్లకైతే ఓడి గుర్తుండో అట్లకైతే ఓడి గుర్తుండో మేము ఆయన మలబడ్డామనుకో ఇప్పటికే 8 లక్షలు అయినాయి ఆపరేషన్ చేసుకున్నాం. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చిన గంట పైన గంటన్నర అవుతుంది. ఈ ఒక్క బంకే తిరిగారా లేకపోతే నార్మల్ గా? ఇక్కడనే కదా, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చినాం, వేరే బంక్ పోదు, ఎప్పుడు ఇన్నే పోసుకోపోతాం. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకు ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పింది కదా. నమ్మొద్దంటే ఈ ప్రాబ్లం ఏంది మరి? వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్తారు, మా ఇక్కడ పడేటోళ్ళు అవస్థలు ప్రతి ఒక్క దానికి రేట్లు అడ్డగోలుగా మొత్తం ఆగమాగం ప్రపంచమే. అంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని కూడా చెప్తున్నారు కదా. రేట్ ఇప్పుడైతే నార్మల్ రేటే కదా. నార్మల్ రేటే ఉందా? ఇప్పుడు ఏమో ఎంత నాకు కొట్టించినాక తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా మళ్ళీ ఏం వర్క్ చేస్తారు మీరు? అంటే పెట్రోల్ అయిపోతుందనే భయంతోనేనా లేకపోతే నార్మల్ గా అయిపోయిందా మీ పెట్రోల్? అంటే ఇప్పుడు ఇవన్నీ వార్తలు వైరల్ అవుతున్నాయి కదా, పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తున్నామని వార్తలు వస్తున్నాయి కదా, ఇదంతా మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది ప్రజలు? ఇవన్నీ పెట్రోల్ అయిపోయిందని చెప్పించుకుని వచ్చిన బంకులు బంద్ అవుతున్నాయని వార్త వస్తుంది, కొన్ని చోట్ల బంద్ అయినాయి. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్స్ కూడా పెడుతున్నారు. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? అర్ధగంట. నార్మల్ గానే వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్ఆర్ నగర్. నార్మల్ గా ఈ పెట్రోల్ డీజిల్ బంద్, బంకులు బంద్ అని వార్త వైరల్ అవుతుంది కదా, సో దానికి అనుగుణంగా వచ్చారా లేకపోతే నార్మల్ గా? మీ నార్మల్ అంటే ఈ వార్త వైరల్ అవుతుంది, దీని మీద మీ ఉద్దేశం ఏంటి? I really don't know.
I really don't know. అంటే మోదీ కూడా లాక్డౌన్ ఆ ఎఫెక్ట్ పడబోతుంది, ఆ సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్పారు The కదా. real truth we never know actually. ఓకే. Say tankers వస్తున్నాయి ఇప్పుడు. They are coming, so we don't know. But అంటే ఇంతమంది జనం ఉన్నారు కదా దీన్ని చూసి. అది it's all maybe ఏమంటారు షార్టేజ్ మేబీ ఇండియన్ ఆయిల్ ఆల్ క్లోజ్. సో అది క్లోజ్ అయ్యేసరికి పీపుల్ ఆర్ ఫీలింగ్ అన్ని క్లోజ్ అయిపోతాయని వచ్చేస్తున్నారు. ఓకే. అంటే చాలా చోట్ల కూడా బంద్, అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్స్ కూడా అది పెట్టారు. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు వల్ల ఇట్స్ క్రియేటింగ్ హ్యావక్. ఓకే. Otherwise it's okay, normal. See, only thing gas deliveries it will take 10 more days normal kanda. So otherwise it's everything is normal. లేట్ అయినా కూడా వస్తుందని చెప్తున్నారు. It's okay. నార్మల్లీ ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడారు. అరే అక్క పరిశాన్ అయిపోయినాం అక్క సిచ్యువేషన్ అక్క. ఇది ఓవరాల్ హైదరాబాద్ లో ఏడైనా చూస్తే ఇదే పరిస్థితి. ఈడ చూడండి అన్న, ఈడ కూకట్పల్లి నుంచి వచ్చారంట. ఓకే. మా ఇంటి దగ్గర అన్ని పెట్రోల్ పంపులే బంద్ ఉండే. నేను బంజారాహిల్స్ నుంచి వచ్చిన ఎస్ఆర్ నగర్ కి. ఓకే. ఇప్పుడు ఏం చెప్పుకోవాలక్క, ఇంకా పెట్రోల్ షార్టేజ్ అంట. నార్మల్గా షార్టేజ్ లేదని చెప్తున్నారు కదా. షార్టేజ్ లేదక్క, నేను ఆల్రెడీ చూసిన ట్యాంకర్స్ సప్లై ఉంది. కానీ ఇప్పుడు ఎందుకో ఈ జనాలు ఏం చెప్పాలి ఇప్పుడు. ఈ సిచ్యువేషన్ గురించి అంటే ఇట్లా క్యూ కడతా ఉన్న కొద్ది ఆఫీస్లకు ఇబ్బంది అవుతుంది, డ్యూటీలకు ఇబ్బంది అక్క ఆఫీసులో అక్క ఇప్పుడు ర్యాపిడోలు స్విగ్గీలు అదంతా ఎట్లా నడుస్తుంది అక్క. లాక్డౌన్ కూడా అని అంటున్నారు. లాక్డౌన్ అవ్వదక్క. లాక్డౌన్ అయితే మన ఎకనామీ మళ్ళీ ఓకే పడే సిచ్యువేషన్స్ ఎక్కువ పెడతాయి కదా, అందుకు లాక్డౌన్ అయితే అవ్వదక్క. ఓకే. ఎంత టైం అవుతుంది మీరు ఎక్కడికి వచ్చి? నాకైతే 10 minutes అక్క. నేను దూరిపోయినా లోపల. ఓకే. దూరిపోయినా. అన్నకు 1/2 hour అంట. ఓకే. నార్మల్ గా పెట్రోల్ ఉందా లేకపోతే నువ్వు బయట వచ్చావా? లేదు, ఓకే. అందుకే వచ్చిన. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు అక్క. నేను బంజారాహిల్స్ లో ఉంటా కదా ఫస్ట్. ఓకే. అంటే ఇప్పుడు భయపడి కొట్టించుకుంటున్నావా లేకపోతే నార్మల్ గా కొట్టించుకుంటున్నావా? నార్మల్ కొట్టించుకుంటున్నా అక్క. భయపడేది ఏందక్క, కావాలంటే ఎట్లయినా దొరుకుతుంది అక్క. ఇప్పుడు దొరకలేదు. 10 minutes నుంచి ఉంటే బయట ఏడైనా నుంచి ఉంటే 10-20 minutes ఎలాగో దొరుకుతుంది. అది జస్ట్ జనాలు ప్యానిక్ అవే ఇప్పించుకుంటున్నారు అంతే, ఇంకేం లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు మరి నువ్వు? మార్నింగ్ నుండి ఎన్ని వెహికల్స్ ఫిల్ చేస్తారు మీరు పెట్రోల్ డీజిల్? చాలా వస్తాయండి. అలసిపోయారు, ఫుల్ జామ్ అయిపోయింది. ఓకే. ఇబ్బంది అవుతుందా ఇట్లా ఇన్ని వెహికల్స్ రావడం వల్ల? గ్యాప్ ఉండదు మాకు. ఓకే. ఒక టైం అంటే నార్మల్ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్ వేరు కదా. సిచ్యువేషన్ లో లంచ్కి వెళ్ళడానికి కూడా టైం కావాలి. నాన్ స్టాప్ గా మన టైం అయితే 12 బజే నైట్ 12 దాకా కంటిన్యూ పడుతున్నాం. అంటే నిజంగా షార్టేజ్ ఉందా ఈ బంక్ లో? షార్టేజ్ ఏం లేదు, ఫుల్ స్టాక్ ఉంది. ఆల్రెడీ నైట్ ట్యాంకర్ వచ్చింది, మళ్ళీ ట్యాంకర్ వచ్చింది. కొన్ని బంక్స్ షార్టేజ్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డ్స్ పెడుతున్నారు, స్టాక్ ఉన్నా అని వినిపిస్తుంది. సో దీని మీద ఏం చెప్తారు? అంటే వేరే బంకుల్లో వచ్చేసి అమౌంట్ పే చేయకపోతే ట్యాంకర్ ఇవ్వరు కదా, అందువల్ల ఆగిపోతుంది, ఓకే. అట్లా బంద్ అవుతుంది. మీ దగ్గర అయితే స్టాక్ ఉంది? ఫుల్ స్టాక్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఫేక్ వార్త అని తెలిసి కూడా ఇట్లా క్యూ కట్టడం, వీళ్ళకి ఏం చెప్తారు మీరు? కంట్రోల్ చేయలేకపోతుంది, చెప్పినా కూడా వింటలేదు. ఫైనల్ గా మీకు ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు రేవంత్ సర్కార్ గానీ గవర్నమెంట్ గానీ ఏం చెప్తారు మీరు? ఫుల్ స్టాక్ ఉంది కానీ ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నా కూడా వీళ్ళు కస్టమర్లు వింటలేదు. నమస్తే సార్. నమస్తే అమ్మా, మేము సివిల్ సప్లైస్ చేస్తున్నాము. ఓకే. చెప్పండి మా ఏం డౌట్స్ ఉన్నాయి మీకు? ఇప్పుడు ఇదంతా ఈ జనం అంతా చూస్తుంటే అంటే పెట్రోల్ డీజిల్ ఈ బందులు అనే వార్తలు వస్తున్నాయి కదా, సో దీని మీద మీరు ఏం చెప్తారు? పెట్రోల్ డీజిల్ ఎక్కడ బంద్ కాలేదు, ఎక్కడ షార్టేజ్ లేదు. 1-2 బంకులల్లో కొంచెం మనకు ట్రాన్సిట్ లో డిలే అయినది. అంతకు మించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎల్పిజి కానీ హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ప్రతి ఒక్క బంకు గంటకు మానిటరింగ్ చేస్తున్నాము. మా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు కూడా ప్రతి గంటకు మానిటరింగ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బంకులో ఎంతెంత స్టాక్స్ ఉన్నది అనేది ప్రతి అవర్లో అప్డేట్ చేస్తున్నాము. ఎక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్, డీజిల్ షార్టేజ్, ఎల్పిజి షార్టేజ్ కూడా లేదు. ఎవ్వరు ప్యానిక్ కావద్దు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అసలు నమ్మకు. అంటే చాలా చోట్ల అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ అనేది పెడుతున్నారు కదా పెట్రోల్ బంక్లలో. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డ్ అనేది పెడుతుందంటే వీళ్ళని పబ్లిక్ ని కంట్రోల్ చేయడానికి పెడుతున్నారు. ఒకేసారి గుంపుగా వచ్చి పడితే వీళ్ళు హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో కొద్దిసేపు అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు పెట్టి పబ్లిక్ క్లియర్ కాగానే మళ్ళీ నార్మల్ గా ఇష్యూస్ మొదలవుతుంది. ఓకే. బోర్డు పెడితే ఓకే, కానీ ఉండి కూడా లేదని చెప్పడం ఎలా చూడాలి? ఉండి అని లేదని ఎవరు చెప్పారమ్మా. మీకు ఇక్కడ చూసుకోండి, ఇంత పెద్ద లైన్ ఉన్నది. స్ట్రీమ్ గా వీళ్ళు మంచి ఒక ప్రాపర్ వేలో వస్తున్నారు, పెట్రోల్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ట్యాంకర్ మీ ముందే ఉన్నది, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్నది. ఇవాళ వచ్చిన స్టాక్ కూడా వచ్చేసింది.
పెట్రోల్ కూడా రెడీగా వచ్చేసింది, ఇక ఎక్కడ ప్రాబ్లం లేదు. ఓకే. సో ఈ వార్తను నమ్మొద్దు అని చెప్తాం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చెప్తే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమైనా మన ప్రెస్ రిలీజెస్ ఉంటే వాటినే నమ్మాలి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నా కూడా ఎందుకు ఇలా క్యూలు కడుతున్నారు అసలు? ఇప్పుడు ప్రాబ్లం ఏమిందంటే నిన్న ఎవరో సోషల్ మీడియాలో లాక్డౌన్ పెడుతున్నారు అది పెడుతున్నారు అనేసి షార్టేజ్ ఉందని ఊరికనే ఎవరో చేసినారు, ఒక క్రియేట్ చేసినారు ఫాల్స్ మెసేజ్. దాన్ని బట్టి పబ్లిక్ ఏం చేసినారు, పెట్రోల్ బంక్ల మీద పోయినారు. ఇప్పుడు 2-3 రోజులకు వచ్చే స్టాక్ అంతా ఒక్క రోజులో ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందువల్ల ఈ షార్టేజ్, అంత ఇంకేం లేదు. అంటే మీ పై కంపెనీలు మీకు ఇచ్చిన ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? ఆదేశాలు మేము ప్రతి ఒక్క బంక్ మానిటరింగ్ చేస్తున్నాము. వీళ్ళు డబ్బులు కట్టినారా, ఇండెంట్స్ కట్టినారా లేదా, స్టాక్స్ ఎప్పుడు వస్తున్నాయి అవన్నీ మానిటర్ చేస్తున్నాము. ప్రతి ఒక్క డీలర్ డబ్బులు కట్టేసే ఉన్నారు. ఆయిల్ కంపెనీ నుంచి వస్తున్నాయి. కాకపోతే పబ్లిక్ ప్యానిక్ అయ్యేసి 1 లీటర్ కావాల్సిన 4 లీటర్లు 5 లీటర్లు 4 రోజులకు 5 రోజులకు సరిపడా పెట్రోల్ పోయించుకోవడం వల్ల ఆ ఒక్క రోజు షార్టేజ్. రేట్లు కూడా పెరుగుతాయని? రేట్ల సెంట్రల్ గవర్నమెంట్ పెరుగుతుందమ్మా, గవర్నమెంట్ చెప్తారు కదా రేట్లు పెరిగితే. మనం స్పెక్యులేషన్ పెట్టుకోవడానికి లేదు దాని మీద. దీని మీద కూడా అంటే వార్త వైరల్ అవుతుంది, పెట్రోల్ కి 10 రూపాయలు, డీజిల్ కి 5 రూపాయలు, ఇలా అంటే ఒకటి అనేది వైరల్ అవుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. మనకు ఆయిల్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఇస్తారు పెట్రోల్ పెరగాల తగ్గించాలన్నది. మీ గత 3 సంవత్సరాల నుంచి మనకు పెట్రోల్ ఎక్కడ పెరగలేదు కదా, ఈసారి పెంచినా ఇబ్బంది ఏమీ ఉండదు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఈ పీపుల్స్ కి? ఈ రూమర్స్ ని నమ్మకండి. హైదరాబాద్ జిల్లాలో ఎక్కడ పెట్రోల్ షార్టేజ్ లేదు, ఎల్పిజి షార్టేజ్ లేదు, డీజిల్ షార్టేజ్ లేదు. అట్లా ప్యానిక్ వేసి వారం రోజులకు సరిపడే పెట్రోల్ ఒకే రోజు పోసుకోకండి. అట్లాంటప్పుడు నిజంగానే షార్టేజ్ క్రియేట్ అవుతారు. ప్రెసెంట్ బంకుల వద్ద ఇది పరిస్థితి ఏర్పడింది. అంటే ఎలాంటి షార్టేజ్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నా కూడా ఇట్లా క్యూ లైన్లు కట్టుకుంటూ వస్తున్నారని అటు పోలీసులు గానీ ఇటు బంక్ వాళ్ళు గానీ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదన్నా కూడా వీళ్ళందరూ క్యూ కట్టి వస్తున్నారు. కేవలం భయంతో, పానిక్ తో మాత్రమే వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. సో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాము. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాను. నమస్తే.